హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సబ్జెక్ట్ 1442. ఈరోజు డేట్ 31 ఆగస్ట్ 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో నేను మీకు ఒక మంచి డీల్ చెప్తాను. ఇది రేపు మార్నింగ్ అంటే ఈరోజు నైట్ 12 నుంచి రేపు నైట్ 12 వరకు ఈ సేల్ ఉంటుంది. మీషోలో కొన్ని స్పెషల్ సేల్స్ అనేవి రేపు రాబోతుంది అండ్ హ్యూజ్ డిస్కౌంట్స్ అయితే రేపు ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. దట్టు గుర్తుపెట్టుకోండి, సెప్టెంబర్ 1వ తారీఖు అంటే ఈరోజు నైట్ నుంచి రేపు నైట్ వరకు మాత్రమే ఈ సేల్ ఉంటుంది. యాక్టివ్గా ఉండండి. డీల్స్ ఛానల్లో చాలా మంచి డీల్స్ వస్తాయి, అందులో నేను పోస్ట్ చేస్తుంటాను. వాటి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి, మంచి డిస్కౌంట్లు అయితే రాబోతున్నాయి. సో గుర్తుపెట్టుకోండి, ఈరోజు నైట్ 12 o'clock నుంచి ఓన్లీ 1 day సేల్ మాత్రమే. ఇది 1 week కాదు, 3 days కాదు, ఓన్లీ 1 day సేల్ మాత్రమే. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదంటే సింపుల్గా టెలిగ్రామ్లోకి వెళ్ళండి. సెర్చ్ బాక్స్లో టెక్ ఫ్యాక్స్ డీల్స్ అని టైప్ చేయండి. అక్కడ మీకు 2,60,000 కంటే ఎక్కువ మంది ఒక పెద్ద ఛానల్ కనిపిస్తుంది. దాంట్లో యాక్టివ్గా ఉండండి. ఈరోజు నైట్ 12 o'clockకి. ఇక ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అంటే చూసేద్దాం. ఫస్ట్ మనకి గూగుల్ ప్లే నుంచి గూగుల్ ప్లే స్టోర్ వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ని ఫైనల్గా ఈరోజు రోల్అవుట్ చేశారు. స్టేబుల్ యూజర్స్కి ఆల్రెడీ బీటాలో ఉన్న వాళ్ళకి ఒక 1 month బిఫోర్ నుంచి దీన్ని టెస్టింగ్లో ఉంచారు. కొంతమందికి మాత్రం అది కనిపించింది, బట్ ఈరోజు మాత్రం స్టేబుల్ యూజర్స్ కూడా ఇది కనిపిస్తుంది. ఇక మీద మీరు గూగుల్ ప్లే స్టోర్లో 3 యాప్స్ని ఒకేసారి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం అప్డేట్ సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఒక 10-15 యాప్స్కి సంబంధించిన అప్డేట్ చూపిస్తూ ఉంటుంది కదా, వాటి మీద అప్డేట్ ఆలు కొడితే ఎట్ ఏ టైం సైమల్టేనియస్గా మీకు 3 యాప్స్ అప్డేట్ అవుతూ ఉంటాయి అనమాట. ఇంతకుముందు ఓన్లీ ఒక్కొక్క యాప్ అప్డేట్ కానీ ఒక్కొక్క యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత కానీ ఇంకోటి ఇన్స్టాల్ కాదు, అప్డేట్ కాదు. బట్ ఇప్పుడు 3 యాప్స్ ఎట్ ఏ టైం ఇన్స్టాల్ చేసుకోవచ్చు, 3 యాప్స్ ఎట్ ఏ టైం అప్డేట్ కూడా చేసుకోవచ్చు అనమాట. వెరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్ని రోల్అవుట్ చేస్తారు. ఇది చాలా రిక్వైర్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అనమాట. చాలా యూస్ఫుల్ అప్డేట్. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ వాళ్ళు రీసెంట్గా రియల్మీ 13 Pro సిరీస్ని లాంచ్ చేస్తారు కదా, దాంట్లో రియల్మీ 13 Pro Plusలో ఒక కలర్ వేరియంట్ ఉండే, చాలా బాగుండే ఆ కలర్. దాని పేరు మానెట్ పర్పుల్ అనమాట. వీళ్ళు అనౌన్స్ చేశారు, బట్ దీన్ని సేల్లోకి తీసుకురాలేదు. ఫైనల్గా ఈ రోజు నుంచి ఇది మీకు సేల్లోకి అయితే తీసుకొచ్చారు, మానెట్ పర్పుల్ అనే కలరు. అండ్ రియల్మీ వాళ్ళు మొన్న రియల్మీ 13 5G, రియల్మీ 13 Plus 5G ఈ 2 ఫోన్స్ లాంచ్ చేస్తారు. నాకు ఫేవర్ ఉండి నా వీడియోస్ని కవర్ చేయలేకపోయాను, బట్ మీకు వస్తాయి. దాంట్లో ఏదైనా రియల్మీ ఇప్పుడు వచ్చిన 13 కానీ 13 Plus కానీ 13 Pro కానీ 13 Pro Plus కానీ రియల్మీ ఫోన్ అంటే సింపుల్ లాజిక్ ఏంటంటే, మీరు సేల్ అయినప్పుడు సేల్లోకి వచ్చినప్పుడు కొనకూడదు. సేల్స్ ఏదైనా వస్తే ఏదైనా పెద్ద సేల్స్ వస్తాయి కదా ఫ్లిప్కార్ట్లో, దాని ఇప్పుడు మనకు అప్కమింగ్ బిగ్ బిలియన్ డేస్ లాంటివి, అలాంటప్పుడు మీకు మంచి డిస్కౌంట్లు వస్తూ ఉంటాయి, అప్పుడు మాత్రం చూడండి. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ వాళ్ళు వెరీ సూన్ షామీ 14T అలాగే షామీ 14T Pro ఈ 2 ఫోన్స్ని లాంచ్ చేయొచ్చు. వీటికి సంబంధించి ఒక అప్డేట్ అయితే కనిపిస్తుంది. ఇది మన ఇండియాలో కూడా ఈసారి T సిరీస్ మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయొచ్చు అని ఒక రూమర్ అయితే ఉంది, వెయిట్ చేద్దాం. మరి ఇవి కొంచెం ఫ్లాగ్షిప్ గ్రేడ్ ఫోన్స్ అనమాట. అండ్ దీంట్లో కూడా లైకా కొలాబరేషన్ ఉంటుందా లేదా అనేది మనకి సూన్ ఒక క్లారిటీ అయితే వస్తుంది. అలాగే రెడ్మీ వాళ్ళు సెప్టెంబర్ మంత్లో రెడ్మీ Note 14 సిరీస్ని లాంచ్ చేయబోతున్నారు. ఇది చైనాలో లాంచ్ చేస్తారు, బట్ మన ఇండియాలో మాత్రం జనవరిలో లాంచ్ అవుతాయి. అండ్ ఈసారి కూడా కెమెరా అలాగే ముఖ్యంగా డిజైన్లో చేంజెస్ చేయబోతున్నారు. అండ్ ప్రాసెసర్లు కూడా ఈసారి కొంచెం మార్చబోతున్నట్టు ఆల్రెడీ మనం ఇంతకుముందు ఒకసారి మాట్లాడుకుందాం. నెక్స్ట్ మనకి ఐటెల్ నుంచి ఐటెల్ వాళ్ళు ఒక ఫ్లిప్ ఫోన్ తీసుకురాబోతున్నారు బడ్జెట్లో. ఫీచర్ ఫోన్ అనమాట. ఇది రీసెంట్గా మీకు నోకియా వాళ్ళు 10,000 ఏం పెట్టినట్టున్నారు. సో ఫ్లిప్ ఫోన్కి వీళ్ళేమో ఒక 1,000 రూపాయలు 2,000 లేదంటే మహా అయితే 2,500 లాంటి ప్రైజ్లో పెడతారేమో. దీనికి సంబంధించి ఒక ఇమేజ్ని అయితే వీళ్ళు టీచ్ చేశారు. సో ఇది మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఫ్లిప్కార్ట్ నుంచి ఫ్లిప్కార్ట్లో ఫైనల్గా బిగ్ బిలియన్ డేస్కి సంబంధించిన డేట్ అనేది లీక్ అయిపోయింది. అండ్ మీరు రెడీగా ఉండండి, మీరు డబ్బులు దాచిపెట్టుకోండి. పెద్ద ఎలక్ట్రానిక్స్ కొనుక్కోవడానికి మాత్రం ఇది బెస్ట్ టైం అనమాట. అలాగే ఐఫోన్స్ కొనుక్కోవడానికి కూడా ఇది బెస్ట్ టైము. సెప్టెంబర్లో బిగ్ బిలియన్ డేస్కి సంబంధించిన డేట్ అయితే లీక్ అయిపోయింది. సెప్టెంబర్ 30వ తారీఖు నుంచి ఈ సేల్ అనేది ఉండబోతున్నట్టు. అలాగే ప్లస్ మెంబర్స్కి ఏమో ఒక రోజు ముందుగానే ఈ సేల్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ డేట్స్ ఫైనల్ అంటే ఒక పోస్టర్ లీక్ అయింది. ఆ పోస్టర్ లీక్ అయిన దాని ప్రకారం నేను చెప్తున్న డేటు. మళ్ళీ ఇది అటు ఇటు కూడా అవ్వచ్చు, దాన్ని నా చేతిలో ఏం లేదు, అది ఫ్లిప్కార్ట్ నాది కాదు కాబట్టి. సో అందుకని లీక్ అయిపోయిన డేట్ని మీకు న్యూస్ రూపంలో షేర్ చేయడం వరకే నా పని. అండ్ బట్ రిమెంబర్, ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ సేల్, అందరికీ తెలిసిందే. ఇయర్ మొత్తం మీద మీకు మంచి డిస్కౌంట్స్ వస్తాయి. అండ్ ముఖ్యంగా పెద్ద లార్జ్ అప్లియన్సెస్ పెద్ద ఎలక్ట్రానిక్స్ కొనుక్కునే వాళ్ళకి మాత్రం ఇది చాలా చక్కటి సేల్ అనమాట. అండ్ దీంట్లోనే అన్నిటికంటే లోయెస్ట్ ప్రైస్ వస్తాయి. ఇది 100% వాస్తవం. సో అందుకని వెయిట్ చేయండి, మీకు ఒక మంచి సేల్ రాబోతుంది. అండ్ ఇది ఎవ్రీ ఇయర్ మనం వెయిట్ చేస్తున్న అతిపెద్ద సేల్. బట్ లాస్ట్ 2-3 ఇయర్స్లో రకరకాల సేల్స్ పేర్లతో రావడం వల్ల దీనికి ఉండే మజా కొంచెం తగ్గిందేమో అనిపిస్తుంది. బట్
రెగ్యులర్గా సేల్స్ వచ్చేటప్పటికి మాత్రం ఆ వేడి అనేది పెరిగిపోతూ ఉంటుందన్నమాట. సో మీరు దీనికోసం ఏం వెయిట్ చేస్తున్నారు, దేనికోసం వెయిట్ చేస్తున్నారు, ఏ ఎలక్ట్రానిక్స్ కొనుక్కోవాలని వెయిట్ చేస్తున్నారు, కింద ఖచ్చితంగా కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈరోజు యాప్ ఆఫ్ డే కూడా ఉంది. యాప్ ఆఫ్ డే లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండే. దిస్ ఈజ్ అఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.